ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. దేవునికొండ మండలం పి కోటకొండలో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తల్లిదండ్రులంతా కూడా పనికెళ్ళినటువంటి సందర్భంలో ఒక కామాంధు బాలిక మీద అత్యాచార సంఘటన చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మనతో మాట్లాడడానికి బాలిక తాతయ్య ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏం జరిగింది అసలు? సార్ మేము అందరం పనులు పోయినాం. వాళ్ళ సమ్మకి పోతే అన్నాం, లేకుంటే లేదు. అందరం పిల్లలం తలలం పనులు పోయినాము. ఆ బాబా 2వ తరగతి పోతున్నది. ఇవాళ సెలవులు ఉంది దానికి. ఇంటికాడ ఇచ్చిపోయినాం. ఇంటికాడ ఇచ్చిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం తిన్నాం. సత్యవాళ్ళం కాడ ఆడుకుని పోయింది. ఆడుకునేవంటే వాళ్ళ మేనమామ బిడ్డ, వాళ్ళ అక్క బిడ్డ ముగ్గురు ఆడుకున్నారు. ముగ్గురు ఆడుకునే పిల్లని ఈ పాపని ఒక్కదాన్ని ఇంట్లోకి తీసుకొని పోయినాడు. ఇంట్లోకి తీసుకున్న తర్వాత ఇది గబ్బులేపినాడు. గబ్బులేపిన తర్వాత ఆ పాప ఏడ్చుకుంటూ వచ్చింది. ఇంటికి వచ్చి నేను కెట్టల పోయి పని పోయి 3 గంటలకు ఇంటికి వచ్చిన. 3 గంటలకు ఇంటికి వచ్చినాక ఏమమ్మ కూసుకొని ఏడుచున్నా కట్టకి. ఏమమ్మ ఇట్లా ఏడుచున్నావంటే ఏం చెప్పలేకపోయింది. ఏమమ్మ నీకు జ్వరం వచ్చిందని అంతా పై బట్టి చూస్తే ఏ జ్వరం లేదు, ఏం లేదు, చల్లగా ఉంది అవన్నీ కాళ్ళు కడుక్కొని ఇంకా మీ అమ్మ మీ నాన్న గుళికలు తెచ్చిస్తలేమ్మ అంటే ఏమనకపోయా. దాన్ని ఇట్లా పోయి టీ చేసుకొని టీ తానిపోతే మెట్లు ఎక్కలేక వచ్చి ఏమమ్మా మళ్ళీ ఏడుచున్నావు, మీ అమ్మలు రాలే గుళికలు తెస్తామంటే లేదు నాకు నొచ్చుంది అని చెప్పా. నొచ్చుందంటే ఎవరు ఏంటికంటే చింతకోడు దొబ్బానన్ని అంటే ఎందుకు దొబ్బా సన్న పిల్లని అంటే ఏ దొబ్బా నన్ను ఇంట్లోకి ఎత్తకపోయా అని చెప్పా. ఏమిటో చూస్తే రక్తం శరీరం అంతా వాసింది. నాకు కళ్ళకు రక్తం వచ్చి వాడిని ఇంటికాడికి పోతే వాళ్ళు లేడు, వాళ్ళ మామ ఇంటికాడికి పోతే లేడు. నేను సత్యవాళ్ళ మేడలకు ఫోన్ చేసిన. ఇంకా మేడములు కూడా వేరే ఊర్లో ఉన్నాము, వస్తాము ధ్యానంలోకి తీసుకురామని అన్నారు. ఇంకా ఎస్ఐ ఫోన్ చేసి వస్తానన్నాడు. కోడుమూరులో అడ్మిట్ చేసినాము. ఈడ మాకు చెస్టింగ్ లేవు. కర్నూలు తీసామంటే కర్నూలు తెచ్చినాం సార్. పోలీస్ కేసు ఏమన్నా పెట్టారా? పెట్టినాం సార్, ఆడ కంప్లీట్ ఇచ్చినాం. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? చర్య తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఎట్లుంది పాప పరిస్థితి? పాప కొంచెం ఇబ్బంది ఉంది సార్. ఇలాంటివన్నీ ఏం చేయాలి? కేసు పెట్టాలి సార్. వాడిని ఇంట్లోకి రానియకూడదు, శిక్ష ఇవ్వాలి, ఇటు బతకకూడదు, ఇంత దుర్మార్గం పనులు చేయకూడదు. అంటే కూలి పోకూడదా, బీద వాళ్ళు బతకకూడదా? సన్న పిల్లలు ఉంటారు, ఇంత దుర్మార్గం ఇటు నెలకు శిక్ష పంపించాలా, ఊర్లో ఉండకూడదు. ఇతను పెళ్ళైందా? పెళ్ళి సార్, పెళ్ళాము ఇప్పుడు గర్భిణి, 39 ఏళ్ళు 8 ఏళ్ళు వయసు. పెళ్ళా ఈ పొద్దు రేపు డెలివరీ అవుతుంది. ఇంతలా ఇష్టం వేసుకుంది. అటువంటి దుర్మార్గుడు, ఇటువంటి కందమ్మమే మనకి బిడ్డతో సమానం. అటువంటి దుర్మార్గులు ఉండకూడదు సార్. ఊర్లో శిక్షలు పడాలి సార్. మరణ శిక్షల వల్ల లైఫ్ లాంగ్ పడాలి. ఊర్లోకి రాకూడదు. ఊరికి శిక్ష అంటే వాడు ఇంకా ఊర్లోకి వచ్చి మమ్మల్ని మగం చూడకూడదు. మేమన్నా ఊడ్చిపెట్టిపోతాం ఇంటి పక్కల. మన మగం మేము చూడలేము. మరి ఇంక చేయండి సార్, మీరన్నా ఊరికి శిక్ష పెడతారా చేయండి. ఏం పెద్ద ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఏడేళ్ల పాప మీద ఇది చేశాడు, ఏం చేయాలి? ఇలాంటివన్నీ ఎలాంటి శిక్ష? ఉరి శిక్ష వేయాలా సార్, అంతే ఏం లేదు. 50 శిక్ష, ఉరి శిక్షనే. ఇంకా ఉరి శిక్ష వేయాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళు ఏం చేసినా మళ్ళీ కేసు అవుతాయి. వానికి ఏమైనా కొట్టినా చంపినా వీళ్ళ మీద కేసు అవుతాయి. గవర్నమెంటే చర్య తీసుకుని ఉరి శిక్ష వేయాలా, అంతే. మరికొంతమంది హాస్పిటల్కి వచ్చినటువంటి ఇక్కడ రోగి బంధువులు ఉన్నారు. ఏమా ఇలాంటి కోటకొండ గ్రామంలో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి చాలా ఇబ్బంది ఇది చేసినటువంటి సంఘటన, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కఠిన చర్యలు తీసుకొని నరికి సంపాల్సింది అటువంటి మనుషులని. మనుషులని అటువంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని చేయడం వాళ్ళని తప్పు కాబట్టి వాళ్ళని చంపేయాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే, చర్య తీసుకోవాలి మనుషులు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకి శిక్ష చేయాలా సార్. అట్లటోళ్ళు బతకకూడదు. ఆడపిల్లలు తిరగాలంటే ఎట్లా భయపడతారు? అట్లటోళ్ళు ఉండకూడదు సార్. వాళ్ళ శిక్ష చేయాల్సిందే. ఇప్పుడు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిన ఇంటి దగ్గర వదిలి పనులకు వెళ్ళిపోతే ఇలా సంఘటన జరిగితే ఏంటి పరిస్థితి? భయంకరమే అయిపోతుంది కదా సార్. పిల్లల్ని ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని ఈడ్చిపోవాలంటే భయమే మనకి. మేము పనులకు పోతాం, మనకు పోతే కడుపు నిండుతుంది, లేకుంటే లేదు. పిల్లల్ని బతికించుకోవాలంటే కష్టం చేయాల్సిందే. మరి వాళ్ళని ఎటువంటిగా చర్య తీసుకుంటారో, ఎటువంటిగా శిక్షిస్తారో ప్రభుత్వానికే తెలుసుగా. అంటే తెలంగాణలో ఇలా చేసిన వాళ్ళకి ఎన్కౌంటర్ చేశారు కదా, చేస్తేనే మంచిది సార్. అట్టని చేస్తేనే మంచిది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి బాస్? ఏం లేదు సార్, సరైనగా చర్య శిక్ష తీసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్
చాలా ఇబ్బంది పడి చదువులకు కూడా పంపిస్తున్నారు అమ్మగారులు అయ్యగారులు. నడమధ్యలోనే వచ్చి కలిసి ఇట్లా పనులు చేసే మంచిది కాదు. మీరు చర్య తీసుకున్నారు అందరూ. గతంలో అనేక సంఘటనలు జరిగాయి. ఎన్కౌంటర్ కూడా మన తెలంగాణలో 3 ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ఏం చేయాలి? అందుకే సార్ వాడిని రేపు దొరికినప్పుడు పట్టుకొని వచ్చి అటు తెలంగాణలో చేసినట్టే చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. జగన్మోహన్ రెడ్డి అట్నే చేయాలి. అక్కడ చేస్తే ఇంకా వేరే వాళ్ళు చేరు భయపడేవారు. ఇలాంటి ఎవరికైనా ఇబ్బంది కదా సార్, ఆడపిల్లలకు ఎవరికైనా అని, చిన్నపిల్లలకు పెద్దలకు అందరికైనా ఇబ్బంది కదా లేడీస్కు. ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి సార్, అది అంతే సార్. గవర్నమెంట్ కోరేది అది మేము. ఆడపిల్ల కాబట్టి సన్నపిల్ల కాబట్టి ఎవరికైనా కానీ ఇబ్బందే కదా సార్. యావజ్జీవ శిక్ష చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు. చూసి చేయండి సార్, గవర్నమెంటే దానికి చర్య చేస్తుంది. మీది ఎవరు పెద్ద ఇలాంటి సంఘటనలు జరిగితే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకు ఉరి శిక్ష చేయండి సార్. ఉరి శిక్ష చేస్తే ఇలాంటి వాళ్ళు ఇలా చేయరు ఎప్పటికైనా కానీ. ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా పనులకు పోయినప్పుడు పిల్లలకి ఇబ్బందే కదా, స్కూల్కి పోయి ఇంటికి వచ్చి ఉంటారు. ఆ టైంలో ఇటువంటి వాళ్ళు వచ్చి చేస్తే ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు ఉరి శిక్ష చేసేయండి, ఉరి శిక్ష చేస్తే బాగుంటుంది సార్. అబ్బం శుభం తెలియనటువంటి పసికందు, మరి అలాంటి పసికందు మీద పశువు కామవాంఛ తీర్చుకునేందుకు అమ్మా నాన్న పనికి పోయినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉంటే బాలికలకి రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి వాడికి తప్పనిసరిగా ఉరిశిక్ష వేయాలి, ఇతని జీవితకాలం జైల్లో ఉండేలా చూడాలంటున్నారు ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటువంటి ఆ ప్రజలతో పాటు ఆ బాలికకు సంబంధించిన బంధువులు. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.